రాష్ట్రంలోని బేదాపూర్ మావోయిస్టుల కాల్పుల కారణంగా మృతి చెందిన రౌత్ జగదీష్ సిఆర్పిఎఫ్ కోబ్రా కమాండర్ రౌత్ జగదీష్ పార్థివ దేహానికి వేలాది మంది అసుర నయనాల మధ్య అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిషోర్ కుమార్, ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్, సిఆర్పిఎఫ్ ఉన్నత అధికారులు, పోలీసు అధికారులు హాజరై జగదీష్ కు ఘన నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన జగదీష్ భౌతిక కాయానికి భారీగా జనసందోహం మధ్య అంతిమ యాత్ర నిర్వహించారు. సుమారు 9 గంటల సమయంలో గాజుల రేగ శ్మశాన వాటికను తరలించారు. గాడ్ ఆఫ్ అవర్ ప్రకారం అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం జగదీష్ పార్థివ శరీరం వద్ద జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ భవానీ శంకర్ ని ఆర్పీఎఫ్ అధికారులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఒకసారి నెంబర్ ఉంది కదా. ఇదే కల్లా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ రోడ్ షోలో మాట్లాడుతూ ఎన్నికల కోసం వచ్చే
పెత్తందారులు కాదు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుల్ని ఎన్నుకోండి అని స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. మంచి పాలకుడు కావాలి, పిలిస్తే పలికే పాలకుడు కావాలి తప్ప గ్రామంలో ఉన్న నాయకుడైతే మనకి ఈ గ్రామంలో అవసరం లేదు. అటువంటి నాయకుడు మనం ఎన్నుకోవాలి, మంచి నాయకుడు ఎన్నుకోవాలి, పిలిస్తే పలికే నాయకుడు ఎన్నుకోవాలి. అటువంటి నాయకుడు ఏదన్నా ఉన్నారంటే సగర్వంగా చెప్పుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఈ గ్రామ అభివృద్ధి కోసం పోటీ చేస్తారని చెప్తాం. ఈరోజు ఇదే గ్రామం చూసుకోండి, స్వభావాల సమస్య ఎప్పటి నుంచి మాట్లాడతారు? గత తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడుతున్న స్వభావాల సమస్య, పాత బకాయిల సమస్య. ఆ పాత బకాయిలను కూడా తిరిగి తీర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అది డాక్టర్ మొండిగడ్డ జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి పరిపాలన కావాలా లేదా మళ్ళీ పాత పాలన, పెత్తందారి పాలన కావాలో ఒక్కసారి ఆలోచించండి. మంచి మార్పు కోసం రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది. అటువంటి మంచి మార్పు ఈ గ్రామంలో కూడా మంచి మార్పు మొదలవ్వాలి. ప్రజల పాలన రావాలి, ప్రజలందరి పాలన రావాలి, పిలిస్తే పాలన రావాలి. అటువంటి పాలన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేపట్టిన సంక్షేమ పథకాలు ఒకసారి ఆలోచించండి. మీరు గత 10 సంవత్సరాల నుంచి చూస్తారు, ఆనాటి పరిపాలన ఎలా ఉంది, ఈనాటి పరిపాలన ఎలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు ఆనాడు ఈనాడు ఒకసారి కంపేర్ చేయండి. ఆ రోజు పరిపాలన ఎలా ఉంది, ఈ రోజు పరిపాలన ఎలా ఉంది, ఆనాటి ప్రభుత్వం ఎలా ఉంది, ఈనాటి ప్రభుత్వం ఎలా ఉంది, ఆనాటి పాలన ఎలా ఉంది, ఈనాటి పాలన ఎలా ఉంది, ఆనాటి నాయకుడు ఎలా ఉన్నాడు, ఈనాటి నాయకుడు ఎలా ఉన్నాడు, ఆనాటి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, ఈనాటి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి. ఈ రోజు సంక్షేమ పథకాలకి అందించడం కోసం ఎటువంటి దశాచారం లేకుండా, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, ఎటువంటి నాయకులు లేకుండా ప్రతి ఇంటికి గడప తొక్కేది, ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అటువంటి పాలన కావాలా? లేకపోతే నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని మీకు ఏదైనా స్కీమ్ కావాలన్నా, ఏదైనా పెన్షన్ కావాలన్నా అడిగే స్థితి, అటువంటి పాలన. ఒక్కసారి మీ మనస్సాక్షిని ఆలోచించండి. ఒకే ఒక్క మార్పు ఇవ్వండి, ఒక్క ఓటు ఇవ్వండి, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. మళ్ళీ గ్రామంలో అభివృద్ధి చేస్తేనే 2024లో అసెంబ్లీ ఎన్నికలకు ఓటు అడగడానికి వస్తాం తప్ప అభివృద్ధి చేయకపోతే మళ్ళీ ఓటు అడగడానికి రావాలని చెప్పి ఈ సభలో అటువంటి పాలన కోసం ఓటేయండి. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తాతలారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఓటు మీ జీవితాన్ని మార్చే ఓటు. ఈ రోజు ఎంపీటీసీ ఎన్నికల్లో చిన్న పొరపాటు వల్ల, చిన్న తప్పుల వల్ల సర్పంచ్ ఎన్నికలు కోల్పోయాం. అయినప్పటికీ కూడా మీ సంక్షేమ పథకాలు అందాలంటే, మీ సంక్షేమ పథకాలు మీ ఇంటికి రావాలంటే ఎంపీటీసీ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తే మీ సంక్షేమ పథకాలు అందుతాయి తప్ప, లేదా పొరపాటున ఏదైనా తప్పు జరిగితే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా దారి తప్పి వాళ్ళ ఇళ్ళకి వెళ్తాయి తప్ప మన ఇళ్ళకి రావని చెప్పి ఒక్కసారి తెలుసుకోండి. ఒక్క అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి ఒక్కసారి మార్పు చూడండి. ఆ మార్పుకు శ్రీకారం ఈ గ్రామంలో మొదలవ్వాలి. ఈ గ్రామాన్ని మార్పుతో శ్రీకారం చుట్టమని వేడుకుంటూ మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముక్కపాటి నరసింహరావు గారిని ఎంపీటీసీగా, శ్రీమతి నల్లాని రామాదేవి గారిని ఎంపీటీసీగా ఎంపిక చేయాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ మీ ఆశీస్సుల కోసం, మీ ఆదరణ కోసం ఒక్క ఓటు, ఒక్క మార్పు ఈ గ్రామాన్ని రూపురేఖలు మారుస్తామని చెప్పి మీ అందరికీ కూడా గ్రామ సాక్షిగా ప్రమాణం చేస్తూ సెలవు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 57వ వార్షిక జాతర ప్రారంభం శుభ సందర్భంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్ సత్యనారాయణ అందరికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజన్ సత్యనారాయణ మాట్లాడుతూ కాలం తల్లి మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని ఏం చేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ
నూకాలమ్మ అమ్మవారి 57వ వార్షికోత్సవ జాతర వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసడం జరిగింది. దీంట్లో భాగంగానే రేపు ఉదయం అమ్మవారి గరకలు తీయడం జరుగుతుంది. తీసిన తనంతరం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని రథం మీద మేళ తాళాలతో పాల పొంగలతో సప్తనది జలాలతో మహిళలందరూ కూడా పాన్పులు వేసుకుంటూ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ అమ్మవారికి నివేదనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మవారి కార్యక్రమంలో మీరందరూ కూడా జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రేపు ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని కృపక బాధ్యత కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ 9 రోజులు ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు ఈ 9 రోజులు కూడా ఇక్కడ జరిగే అమ్మవారికి సంబంధించిన తీర్థప్రసాదాలు పూజా కార్యక్రమాలు మరియు అన్న సమారాధన కార్యక్రమానికి మీ అందరి సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కమిటీ తరఫున. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలన్నీ కూడా దినదిన అభివృద్ధి చెందాలని మరొకసారి ఈ అమ్మవారి కార్యక్రమాల్లో మీ అందరికీ ఆహ్వానం కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాము. జై నూకాలం తల్లి, జై జై నూకాలం తల్లి. ఓం తత్సత్వం. జంగారెడ్డిగూడెం 50 మంది భక్తులెల్లరకు విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేస్తున్నటువంటి నూకాలమ్మ దేవస్థానం యొక్క 57వ జాతరని రేపు ఉదయం పూజ్యశ్రీ వ్యాసాశ్రమ వ్యాస పీఠాధిపతులు పూజ్యశ్రీ శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారు జాతరను ప్రారంభించి ఆ తర్వాత భగవద్గీత పైన వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. కావున 50 మంది భక్తులెల్లరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహానికి గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం తత్సత్. ఓం. విశాఖ జీవీఎంసీ సమావేశ మందిరంలో కార్పొరేటర్లు అధికారుల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా కార్పొరేటర్ అధికారులతో చిన్న హాలులో సమావేశం ఏర్పాటు చేయడంపై టీడీపీ తప్పుపట్టింది. సమావేశానికి మాస్కులు లేకుండా వచ్చిన వారికి కనీసం మాస్కులు సప్లై చేయకపోవడాన్ని వారు తప్పుపడుతూ సమావేశం మధ్యలోంచి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మళ్ళీ ఏర్పాటు చేస్తారు. 150 మంది వరకు కార్పొరేట్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఒక మాస్క్ కూడా సప్లై లేకుండా ఈవేళ అందరినీ కూర్చోబెట్టి చాలామందికి ఆఫీసర్లు లేవు, కూర్చున్న వాళ్ళు కాదు. మా మేయర్ గారికి కూడా మాస్క్ వేసుకునే ఈవేళ కార్పొరేషన్లో ఉంది. ఈవేళ ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. ఎందుకంటే ప్రజానాయకుడే వేసుకోకపోతే మేము అందరినీ కలుస్తాం. మాకు ఏ విధమైన ఈ కరోనా వస్తే ప్రజలు ఎంతమందికి ఇది వ్యాపిస్తుందని ఒక బాధతో నేనైతే కౌన్సిల్లో కూడా ఇచ్చేసాను. మీరు మాస్కులైనా చెప్పాలి, లేకపోతే మాస్క్ లేని వాళ్ళు లోనికి రాకుండా ఎలా చేయకుండా ఆపాలి. ఇది కరెక్ట్ కాదు. కావాలని కోవిడ్ని కంట్రోల్ చేసే పరిస్థితులు లేవు. కోవిడ్ని పెంచినందుకు ఈ మీటింగ్ పెట్టినట్టు అని నేనైతే డిమాండ్ చేశాను. దానికి స్పందించమని మేయర్ గారిని అందరినీ డిమాండ్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. రేపు రాబోయే రోజుల్లోనైనా ప్రజలకి మనం సమాధానం చెప్పే బాధ్యతలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల కంటే మనమే ఈవేళ మీటింగ్ ప్రధానం కాదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ కరోనా బాధ నుంచి బయటపడాలి అనేది ప్రతి దగ్గర మనం చెప్తున్నాం. దీనికి అనుసరించి ఈవేళ కార్పొరేషన్లో లేని బాధాకరంగా ఈవేళ నేను భావిస్తున్నాను. విశాఖపట్నం పార్క్ హోటల్ జంక్షన్ లో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన కేకే రాజు, డిప్యూటీ మేయర్ సతీష్, బాణాల శ్రీను. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమర్ గారు పైకి లేపండి సార్. చెప్పండి సార్. రెడీ సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రతి అడుగులోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడంలో ఈ దేశం మొత్తం ఆదర్శంగా తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సామాజిక న్యాయం చూసి ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ నుంచి గ్రామ స్థాయి నుంచి క్యాబినెట్ వరకు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారందరిలోని కూడా రాజకీయ చైతన్యాన్ని, ఆర్థిక చైతన్యాన్ని, సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి సమసమాజ స్థాపన దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఒకవైపు అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లోని ప్రాధాన్యత కల్పించడంతో పాటు ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఈ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ ఆయన సమూలమైన మార్పులు తీసుకొచ్చి గతంలో 67 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అహర్నిశలు కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఆయన చేస్తున్న కృషికి ఈరోజు ఫలితంగా పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను సమర్థిస్తూ ఆయన నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించడం జరిగింది. ఈరోజు దాని ఫలితంగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ప్రచారాన్ని కూడా నిర్వహించకుండానే ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని సమర్థించి వీళ్ళు ఆశీర్వదించి ఈ దేశ చరిత్రలో కానీ, ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఎన్నడూ ఏమైనటువంటి విధంగా స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవిస్తూ ఈ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం కార్పొరేషన్కి విశాఖ మాడుగుల జిల్లా మాడుగుల గ్రామానికి సమీపంలో గల పాలగడ్డ రిజర్వాయర్ నీళ్లలో పాయిజన్ కలిపిన చేపల పెంపకందారులు ఆ విషయం తెలియక పశువులకు నీళ్లు తాగించిన స్థానిక రైతులు నీరు త్రాగడం వల్ల మరణించిన పశువులు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందని, చేపలను పట్టుకున్న తర్వాత పాయిజన్ కలుపుతారని స్థానికులు తెలియజేస్తున్నారు. ఇటువంటి చర్యలను అధికారులు వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాది కూడా చక్కగా నీటిలోకి తప్పని వేరే ఆధారం లేదు. సెటిల్ కూర్చునే చక్కగా నీటిలోకి చాలా తిరిగి మాడు గ్రామం, పాలగడ్డ గ్రామం, రిజర్వేర్లో చుట్టుపక్కల ఒక 50 కాకులు ఉన్నాయి. ఈ పశువులన్నీ డాములోకి నీళ్ళు తాగడానికి కానీ, కడుక్కోవడం కానీ, గోళ నీళ్ళు పోసుకోవడం కానీ ఇవే. ఈ చేపలు వేసిన నీళ్ళు 23 సంవత్సరాలు పెట్టి పాయిజన్ కలుపుతున్నారు. ఆ నీళ్ళు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. నీళ్ళు ఒక 20 గేదెలు చచ్చిపోయాయి. రాత్రి అంటే 2 పెయ్యలు, 2 గేదెలు బాగోలేదు. ఇంచుమించు మేక కూడా 40-50 చచ్చిపోయాయి. మధ్యాహ్నం పూట కట్టేసి ఇంటికి వెళ్ళిపోయి వచ్చేటప్పటికి పేయి చచ్చిపోయిందండి నీళ్ళు తాగి. మేము మధ్యాహ్నం మళ్ళీ వాటర్ మోసుకుందాం గొర్రెలకని తీసుకెళ్తాడికి చేపలు ఎక్కువగా చనిపోయి తేలిపోయినాయండి.
వీళ్ళందరికీ సొమ్ములు గేదెలు అవి కాసిన వాళ్ళందరికీ నేను ఇన్ఫామ్ చేశానండి. గేదెలు అట్లా డామ్లో ములక్కుంటాను చెప్పిన తర్వాత చాలామంది మొలగొడడం మానేసి అలా పొలం మానేసి ఊళ్ళోకి వచ్చారమ్మా. అందరికీ చెప్పగానే చుట్టుపక్కల వెళ్ళకుండా ఉన్నారండి. అయినా ఉంటాయి ఏంటి గేదెలు వెళ్ళకుండా మంది అస్వస్థ గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే చాలా ప్రమాదం ఉంది. విశాఖ డైరీలు కూడా ఎక్కువ క్లైమ్లు అయ్యి ఇక్కడే ₹1,00,000 గేదెకి 30,000 ఇచ్చే క్లైమ్ 30,000 ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక గేదె ఉన్నాడు, ఒక గేదె కూడా చనిపోతే పూర్తిగా జీవనాధారం కోల్పోతున్నాడు. దయచేసి అధికారులకి వెటనరీ ఏడీ గారికి ఇది కంప్లైంట్ చేయడం జరిగిందండి. రాత్రి చనిపోయిన గేదెపైకి పోస్ట్ మార్టం కూడా చేశారు వాళ్ళు వచ్చి. అది ఇరిగేషన్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాము. తర్వాత ఏమో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ శాంపిల్స్ తీసి పంపించారండి. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము దాని మీద తగు చర్య తీసుకుంటామని చెప్పేసి అన్నారు. కానీ ప్రతి సంవత్సరం వాళ్ళకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సరైన చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా లేకుండా ఉంది. పోయిన సంవత్సరం ఒక 25 గేదెలు చనిపోయి, ఈ సంవత్సరం ఒక 20 చనిపోయి, ఇక నిన్న నైట్ అప్పుడే 3 బాగోలేదు. తర్వాత అది ఇదే గేదెలు ఆవులే కాకుండా మేకలు కూడా లాస్ట్ ఇయర్ ఒక 40 చనిపోయి, తర్వాత ఈరోజు కూడా ఒక 4 మేకలకి బాగోలేదు. ఇదే కార్యక్రమం కొనసాగితే చాలా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. కేజీపురంకి వెళ్ళే రూట్లో ఇదే తాగునీరు సాగునీరు కూడా ఈ వాటరే వెళ్తుంది. మాడులకు కూడా ఇదే వెళ్తుంది. మాడుగుల ఉబ్బలింగ కొత్తబోయిపాడు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరులోని గంగనపల్లి ప్రాంతానికి చెందిన మంజుల మాట్లాడుతూ పోతలపట్టు మండలం గ్రామానికి చెందిన శరత్ కుమార్, అనిల్ కుమార్లు తనకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ₹7,65,000 తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఉద్యోగం ఇప్పించలేదని ఆవేదన చెందారు. మీడియా ద్వారా న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నా పేరు జయలక్ష్మి, గంగనపల్లి నుంచి వచ్చినాము. టి శరత్ కుమార్ పేటమెడకి సంబంధించిన అబ్బాయి. టి శరత్ కుమార్ నాయుడు. నెక్స్ట్ అనిల్ కుమార్ వచ్చి పేటమెట్ట. ఆ అబ్బాయి అమ్మరాజయ్య అబ్బాయి ప్లస్ వాళ్ళ బాబాయ్ ఈశ్వర్ నాయుడు. ఇంతమంది కలిసి మాకు గుంతకల్లు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చాలా మంది మోసం చేశారు. దానికి కానీ నా దగ్గర సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. సో దీనికి గతంలో వచ్చి నేను ఆ అబ్బాయి మీద కోర్టు కేసు పెట్టినాను. కోర్టు కేసు పెట్టిందని గాను ఆ అబ్బాయి నన్ను చంపుతాను బెదిరించినాడు, కేసు రిటర్న్ తీసుకోమని చెప్పి. దానికి నన్ను నా పిల్లల్ని చంపడానికి నా మీద ఆల్రెడీ అటెంప్ట్ మరొకటి జరిగింది. సో తర్వాత నేను సోషల్ మీడియాలో కొంత పోస్ట్ చేశాను. అబ్బాయి రైల్వేకి సంబంధించి లెటర్స్, ఆ అబ్బాయి నాకు కాల్ లెటర్స్, నెక్స్ట్ దానికి సంబంధించి జాయినింగ్ లెటర్స్ అని ఇచ్చాడు. సంబంధించినవన్నీ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దానికి తగినట్టు వీరందరూ వచ్చారు. వీళ్ళు విజయవాడ సార్, ఎప్పటి గిరీషు, ఈయన లక్ష్మీరెడ్డి, నెక్స్ట్ తను జగదీషు, ఆయన మోహన్ మా ఆయన. ఇంతమంది మేము ఇప్పుడు బాధ్యతలు ఎందుకు వచ్చామంటే ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళినాడు. 307 కేసు మీద రిమాండ్కి పంపించారు, బెయిల్ తీసుకొని బయట వచ్చారు. ఇప్పుడు మాకు ఎలా న్యాయం జరుగుతుంది? వారానికి ఒక్కరు ఇలాంటి వాళ్ళు బయట వస్తూ ఉన్నారు. అసలు కఠినంగా కానీ వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే, ఒకటి ఊళ్ళో వాళ్ళు కానీ నెక్స్ట్ పోలీస్ వాళ్ళు కానీ కఠినంగా కానీ చర్యలు తీసుకున్నారంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ బయట రారు. ఇప్పటికి నేను ఈ ఒక 2 నెలల్లో దగ్గర 10 మందిని విన్నాను ఇలాగే ఉద్యోగం అని చెప్పి. సో వీళ్ళ మీద ఎందుకు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు? దీనికి సంబంధించి నా దగ్గర చూడండి, ఇది వచ్చి జనవరి 25వ తేదీ యుగేందర్ సార్ గారు అబ్బాయిని రిమాండ్ పంపించి తీసిన ఫోటోస్. ఇది నా పేరు కే జయలక్ష్మి. నాకు సంబంధించిన లెటర్ ఇది వచ్చి జాయినింగ్ లెటరు. నేను రైల్వేలో పాస్ అయినట్టు. ఇది నాకు శాలరీ, ఎంత శాలరీ వస్తుంది అనే దానికి సాక్ష్యాలు ఇది. అంతకన్నా మించింది ఏంటంటే ఇది పోలీస్ది. నా మీద ఎలాంటి కేసులు ఎలాంటివి లేదు అనడానికి ఇది 2 టౌన్ పోలీస్ వారికి ఇచ్చిన ఇది క్లియరెన్స్ సర్టిఫికేట్. నాకు దీని నుంచి మొత్తానికి ఇప్పుడు మొత్తం అంటే మేము కాకుండా ఇంకా మిగిలిన బయట ఉన్నారు, వాళ్ళు ఎవరు బయట రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అబ్బాయి అందరిని బెదిరిస్తున్నాడు. అమౌంట్ మొత్తం టాలీ ₹80 లక్షలు తేలింది. నేను ఆల్రెడీ పేటమెంట్కి సంబంధించి చాలా మందికి ఇన్ఫార్మ్ చేశాను, ఎవ్వరు ఏం రియాక్ట్ కాలేదు. దీనికి సంబంధించి అబ్బాయి కొన్ని డీటెయిల్స్ చెప్తారు సార్. చెప్పండి. నా దగ్గర 13,50,000 తీసుకున్నాడు. దానికి రీత్యా నాకు కాల్ లెటర్ ఒకటి, తర్వాత నాకు ట్రైనింగ్ అయిపోయి రిలీవింగ్ లెటర్ అంటే ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి లెటర్ అనేది ఇచ్చాడండి. ఈ పేపర్స్ అన్నీ ఏంటంటే నా దగ్గర తీసుకున్న బ్యాంక్ డీటెయిల్స్ అండి ఇవన్నీ. దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కొన్ని ఏమో బ్యాంక్ ద్వారా వేసాము, కొన్ని ఏమో ప్రామిసరీ నోట్ ద్వారా ఇచ్చాము. మొత్తం నాకు 13,50,000 తేలిందండి. నేను విజయవాడలో కేసు పెట్టాను. విజయవాడలో కేసు పెడితే వాళ్ళు ఏమన్నారంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకున్నారు కాబట్టి మీరు అక్కడ చిత్తూరులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకోమన్నారు. సో అందువల్ల నేను జయలక్ష్మి గారిని
అడగ్గా ఆవిడ నన్ను రమ్మని కోరారు. ఆవిడ రమ్మనగా కోరారు. నేను అప్పుడు వచ్చి ఈరోజు మార్నింగ్ ఏడిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళు అక్కడ నుంచి నేను రాసిన లెటర్ అనేది సిఐ గారు ఆఫీస్కి పంపించారు. ఇప్పుడు సిఐ గారు ఆఫీస్కి వెళ్తే మాకు ఏదైనా న్యాయం జరిగిద్దా, మాకు న్యాయం జరిగేలా చేకూరాలని చెప్పి మేము చూస్తున్నాము. మీడియా అందరికీ తెలియజేయపరుచుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8వ తారీఖున జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చాపురం కవిట మండలంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నియమావళి అవగాహన సదస్సును మండల అధికారులకు, పోలీసు వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు మనము 2 ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరిగింది. చిన్న చిన్న మైనర్ తప్ప అది మేజర్ ఇష్యూస్ ఏం లేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పంచాయతీ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్స్ పాల్గొంటున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఉంటే చేయలేదు. మీరేమో అది చిన్న బాబాయ్ పార్టీ. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు మీకు కొన్ని మోడల్ కూడా మాట్లాడుతూ గురించి ఏం చేయాలి, ఏంటి మీకు ఇదేంటి అనేది బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఇన్స్పెక్టర్ గారు మార్నింగ్ మీరు ఇంటరాక్ట్ కావాలని జరిగింది. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో మన వాళ్ళు అంటే ఉమెన్ పోలీసు వాళ్ళు ఉంటారు, బిఆర్ఏ ఉంటారు, ఫీల్డ్ ఎస్పీ కానీ సర్వేయర్ కానీ ఉంటారు. 3-4 గవర్నమెంట్ అదర్ డిపార్ట్మెంట్స్. దీన్ని పారా పోలీస్ అంటారు. పారా పోలీస్ అంటే పోలీసుకు అసిస్ట్ చేసే విధంగా పోలీసు విధులు చేయడం వల్ల పోలీస్. మీరు చేయాల్సింది ఏమంటే ఎవరైతే ఆ ఎలక్షన్ విధులు నిర్వర్తిస్తారో వాళ్ళు ఫస్ట్ 100 మీటర్స్లో లైన్ వేయించుకోవాలి. అది ఇంతకుముందు విఆర్ఏలు చేసే ఉంటారు. ఏం బాబు చేసినారు కదా, 100 మీటర్స్ దూరంలో వైట్ లైన్ వేయడం అనేది జరుగుతుంది. దాని అవతలే వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ పోలింగ్ బూత్ దగ్గర రావాల్సి ఉంటుంది. అది విఆర్ఏలో ఆల్మోస్ట్ చేసినారు. సర్వేయర్లు చూసుంటారు. సర్వేయర్లు కూడా చాలామంది లాస్ట్ టైం చేసినారు. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు లేరు కదా, ఏమైనా ఎవరు లేరు కదా, అంతా పాల్గొన్నారు కదా లాస్ట్ టైం ఎలక్షన్స్. సో మీరు 2 కానీ 3 కానీ ఫస్ట్ మన ప్రథమ డ్యూటీ ఏమంటే క్యూ లైన్ మెయింటైన్ చేయాలి. మీరు ఎలక్షన్ డ్యూటీలో విధులు నిర్వర్తించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విధిగా ఐడి కార్డు ఉన్నాయా? అందరికీ ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, అందరికీ కంపల్సరీగా ఆధార్ ఐడి కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. క్యాప్లు కూడా సప్లై చేస్తారు అందరూ. ఆ క్యాప్స్ ఉంటే ఆ క్యాప్ కూడా కంపల్సరీగా ఉంచుకోవాలి. మనము మన విధి నిర్వహణలో ఎలాంటి ఫలానాలకు ఓటేది ఫలానాలకు ఓటేది అని కూడా మనం చెప్పకూడదు. ఏరియా బయటలో కూడా ఓన్లీ క్యాండిడేట్స్ జనరల్ ఏజెంట్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చూసుకొని ఎలా జరుగుతుంది పోలింగ్ అని
వెళ్ళిపోవాలి. వాళ్ళు కూడా అక్కడ క్యాన్వాసింగ్ చేసే పరిస్థితి ఉండకూడదు. 5 తర్వాత ఎవరిని అలో చేయదు. 5 గంటల తర్వాత ఎవరిని అలో చేయదు. 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5కు క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయితేనే ఈ బాక్సెస్ అన్ని కూడా సీల్ చేసి రూట్ మొబైల్స్ ఉన్నాయి పోలీసు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో తదుపరి బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.